వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని, దీనికోసం కోట్లాది రూపాయలు హెచ్చిస్తున్నామన్నారు టూరిజం శాఖామాత్యులు కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరులు. శనివారం బుర్రలంకలో 1,85,00,000 రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, సర్పంచ్లు అన్నందేవుల చంటి, చెక్కపల్లి మురళి, బోడాపాటి, గోఫీ, మల్లు శివ, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త పంతులు దొరుకుతూ ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈరోజు పనులు చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున ఏటిగట్టు నుంచి మనకి హైవే దాకా కూడా 1,85,00,000 రూపాయలతో ఎంఎన్ఆర్జీఎస్ పనికి మన మంత్రులుగా మన సోదరులు దుర్గేష్ గారి నాయకత్వంలో 1,85,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇప్పుడే బొమ్మూరులో 1,50,00,000 రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం. కేవలం 10 కొబ్బరికాయలతో 1,50,00,000 రూపాయలు వర్క్ చేశాం. శిలాఫలకాల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు. కానీ పనులే ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, 10 మందికి ఉపయోగపడటం ముఖ్యం. దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయి, నర్సరీలకు అన్ని ఉపయోగం. ఇవాళ ఇసుక ర్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దారి అంతా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే సమూలమైన మార్పులు వస్తాయి. ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపిలంకను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తున్నారు. మీ అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఆ ప్రకారం ముందుకు సాగుతాను సవినీయంగా మనం చేస్తూ, అలాగే ఇప్పుడు ఏదైతే దోసాలమ్మ కాలనీకి వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసాం, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం. కడియంలో ఉన్న కొన్ని రోడ్లు కూడా పెడతా ఉన్నాం. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం కొన్ని తప్పులు జరిగినాయి. అన్ని సరిదిద్దుకుంటూ జీతవత్యాలన్నీ చెల్లించుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి 6 పాయింట్ ప్రోగ్రాం అన్ని అభివృద్ధి చేసుకుంటాం. జూన్ నాటికి ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ చేయాలని, తల్లికి వందనమే కాదు రైతు బంధు కింద కూడా రైతులందరికీ 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా వెంటనే కంప్లీట్ చేయాలి ఏప్రిల్ లోపల అని చెప్పి నిర్ణయం చేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. పంచాయతీలో ఏటిగట్టు నుంచి NH వరకు 1,85,00,000 అంచనా వ్యయంతో ఒక సీసీ రోడ్ నిర్మించడానికి శంకుస్థాపన చేసినటువంటి సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, మాజీ మంత్రివర్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కలిసి పైన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మొత్తం రాష్ట్రాన్ని అందమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసే విషయంలో చేస్తున్న కృషి ఇవాళ ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. అందుకే ఎక్కడే చూసినప్పటికీ కూడా ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు, ఒక 1,50,00,000 వ్యయంతో ఏ శిలాఫలకాలు వాటి జోలికి పోకుండా రోడ్లకి కొబ్బరికాయలు కొట్టామనేటువంటి మాట చెప్పారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే రాష్ట్రంలో NREGS నిధుల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధుల్ని అందరికీ సమకూర్చడం జరిగింది. దాని ద్వారా రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారవుతున్నాయి. మరో పక్కన పాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు R&B రోడ్లు ఏవైతే ఉన్నాయో R&B రోడ్లు అన్నింటినీ కూడా ఇప్పటివరకు 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం అందులో మనుషులు పడి చనిపోయినా, కార్లు ఇరిగిపోయినా, ఏం జరిగినా కూడా పట్టించుకున్నట్టు ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం పాట్ హోల్ ఫిల్లింగ్ చేస్తూ ముందు రిపేర్లు చేస్తూ ఉన్నాం. త్వరలో నిధులు వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. టూరిజంకి సంబంధించినటువంటి నిధుల్లోంచి ఇక్కడ ఈ రోడ్డుకి శాంక్షన్ చేయటం, తద్వారా చాలా కాలంగా ఇక్కడ
రైతు కూలీలు కానీ లేకపోతే నర్సరీలో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ కోరుకుంటున్నటువంటి రోడ్డు ఇది. దీని ద్వారా అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ